ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న ఆ కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని ఈ 15,600 కోట్ల రూపాయలని ఏదైతే టోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇక మూడో అంశాన్ని కూడా చెప్పాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సెమిస్టర్ ఉన్నాయని చెప్పి దాన్ని జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈలోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బర్న్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ తీసుకున్నారు, ఏపీ ఎండీసీ నుంచి తీసుకున్నారు, మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా, ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా
మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నాం. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది, నేను అందులో భాగస్వామిని, నేను మంత్రిని. కానీ 2,70,000 తెచ్చిన 6 లక్షల్లో 2,78,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు వచ్చి అది పాస్ ఆన్ చేస్తాం. వివిధ స్కీముల్లో ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప, ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప, అంటే 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, ఎన్హాన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి? ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు, పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. ₹30 పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలభారం వేశారు. ఓ పక్క వచ్చి విద్యుత్ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకి వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేస్తారు, వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం ప్రెసిడెంట్ మేళంలో, ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేళంలో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. అటు ట్రాన్స్ఫార్మర్స్ అవి ఆ పారామీటర్స్ చూసుకొని. ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, ఎక్కడికైనా అగ్రికల్చర్ కనెక్షన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇటు ఆపేశారు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నేను మేము దీని రిప్రజెంటేషన్లు ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని చెప్తున్నారు. అన్నీ ఉంటున్నాయి కదా. మేముంటే ఈ 15,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వమే డిస్కమ్లు చెల్లించేది. ఎస్ కాదా? గత 5 సంవత్సరాల్లో సుమారు 45,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకు వచ్చి సపోర్ట్ చేసింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు చేశారు మీరు. 12,000 కోట్లు ఎక్కడ ఆలోచించండి. ఏమంటే అప్పులు ఇప్పుడు మీరు చేస్తుంది 6 నెలలకు 1,00,000 కోట్లు అయితే 5 సంవత్సరాలకి ఎన్ని 6 నెలలు ఉంటాయి? 10 6 నెలలు ఉంటాయి. సంవత్సరం 2 6 నెలలు, 6 6 12 అంటే 10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్లు మీరు ప్రిపేర్ అయిపోయారు మెంటల్గా. ఏంటి ఎవరికి ఇవ్వకండి, ఏమి రూపాయి కూడా ఇవ్వకండి. ఏంటిది? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేంటి? మీ సంపద సృష్టి మాకు అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ. మరి తెలిసి ఏంటి? మరి తెలిసినప్పుడు ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. అయిపోయింది మీ తాలూకా హానిమూన్ పీరియడ్, 6 నెలలు అయిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది 25. 24 సంవత్సరంలో మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, ఈ 6-7 నెలల కాలంలో జరిగిన పరిణామాలు, ప్రజలు పడుతున్న ఇక్కట్లు, ఇబ్బందులు చూశారు.
దయచేసి కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు ఎక్కడ లేకుండా చేయండి. సుఖంగా బతకనియండి ప్రజల్ని. ఆలోచన చేయండి. ఏదైనా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం చేయకూడదు అనే రీతిలో ఒక ఆలోచన చేయకండి. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి, ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు ఈ మేలు జరిగింది, ప్రజలు దానివల్ల సుఖంగా సంతోషంగా ఇవాళ ఉన్నారని చెప్పానండి. కొన్ని ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు, చిన్న అంశాలు కూడా చేయట్లేదు, పెద్ద బడ్జెట్కి వచ్చి లేని అంశాలను కూడా చేయట్లేదు. ఈ ఫ్రీ బస్ లాంటిది దానికే పెద్ద ఖర్చు అక్కర్లేదు. అయితే మీరు ఎందుకు అది మా విధానం కాదు. ఇప్పుడు మీ విధానం మీరు ఇచ్చారు వాగ్దానం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ విద్యుత్ శక్తి వచ్చి ఆ మంత్రులకు పాపం ఆలోచన ఏంటో, మీ పాపం కదండి, మా పాపం మీ పాపం ఆ రోజు ఎన్నికల ముందు మీకు తెలియదా? మీరు చదువుకోలేదా? మీకు అవగాహన లేదా? రాష్ట్ర పరిస్థితి తెలీదా? ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు చర్చలు ఉన్నవాళ్ళే కదా వాళ్ళందరూ. ఇప్పుడు మీ సీఎంలు ఉన్న అందరూ మరి అందరూ మీకు చెప్పుంటారు కదా. మరి ఏ రకంగా మీరు తండ్రి ఏదోలాగి కూర్చుని పోలి 100 అబద్ధాలు 1000 అబద్ధాలు ఏదో సామెత ఉండేది కదా, 1000 అబద్ధాలను మంచి పెళ్లి జరగాలని. అలాగే 100 అబద్ధాలు అయినా సరే కూర్చుని పోతే తర్వాత ఎలా పోతారులే ప్రజలని. ఏంటిది? ఇది న్యాయం కాదు కదా. 1,00,000 కోట్లు అప్పు చేసి ₹1 పాపయ్య 1000 2000 5000 10,000 కనీసం విద్యుత్ ఛార్జీలకు వచ్చి ఆ డిస్కౌంట్లకు వచ్చి ఆ డబ్బు కట్టి ఉంటే ఈ ₹20 యూనిట్కి ఖర్చు అదనంగా పడదు కదా ఒక్కొక్క సామాన్యుడికి. 2,000 3,000 5,000 10,000 పడిపోతుంటే ఏ రకంగా బతుకుతారు? ఆ రైతులకి అక్కడికి వెళ్తే ఊరికి 24 గంటలు డబ్బు ఇస్తా ఉంటారు. 7 కేజీలు 8 కేజీలు 10 కేజీలు తేముందని చెప్పని 20% 30% తీసుకెళ్ళిన ధాన్యానికి వచ్చి వాళ్ళు కట్ చేసుకుని ఇస్తుంటే ఏమవుతుంది? ఆలోచన చేయమని కోరుతున్నాను. అందుకే మేము అంత ఎత్తున చేస్తే నేను విద్యుత్ ఛార్జీకి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఎస్సీ ఆఫీస్ రిప్రజెంటేషన్కి వెళ్తే ఎందుకు వచ్చారు వేలాది మందిగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనూ చెప్పండి? దేనికోసం వచ్చారు? వేలాది మంది వచ్చి దాంట్లో పాల్గొన్నారు ఒక్కో నియోజకవర్గంలో. ఓ పక్కది ఓ పక్క ఇది అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు వచ్చి నెరవేర్చలేదు, ఏ కార్యక్రమం జరగలేదు. కాబట్టి రోల్ బ్యాక్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెచ్చిన 1,00,000 కోట్లని ఏదైతే మీరు సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో కొత్త సంవత్సరంలో అయినా కనీసం ప్రజలకి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారో ఎప్పటి నుంచి చేస్తారో దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పవలసిందే చెప్పి తీరవలసిందే, లేకపోతే ప్రజలతో కలిపి దాని మీద ఉద్యమం చేయడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో అది మా ప్రజల హక్కు, మా హక్కు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధర్మం మీకుంది, అడిగే హక్కు మాకుంది.
చేయాలని మేము మిమ్మల్ని నిలబెట్టి మీ చేత చేయించే అవకాశం మాకు ఉంది. ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఎన్నాళ్ళు మీరు వచ్చి మాటలు చెప్పుకొని ఈ మీడియాలు ఉన్నాయనుకొని వీటితో రోజు చెప్పుకుంటారంటే ఆ కాలం గడవదు. దయచేసి ప్రభుత్వానికి వచ్చి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు 29 రేపు 3వ తారీఖున ఉన్న ఈ ప్రోగ్రామ్ని, జనవరి 3 ఉన్న ప్రోగ్రామ్ని 29కి దాన్ని పోస్ట్పోన్ చేసాం, వాయిదా వేసాం. పరీక్షలు అవన్నీ జరుగుతున్నాయి, పండుగలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రోజు చేద్దామనేది నిర్ణయం కూడా తీసుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం యావత్తు ఉన్న రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి, అలాగే విద్యార్థి సంఘాలకి, అందరికి కూడా విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఈలోపు వాళ్ళకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా చూస్తాం? దొంగలు ఒకటే అంటే చూస్తాం. ఏమంటాం? ఏమన్నా ఉన్నది ఎప్పుడు బాధ్యత. ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీ ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తాను, అది నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వమైనా పక్క ప్రభుత్వమైనా ఎదురు పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు కారణం చెప్పాలి కదా. పురంధేశ్వరి అంటే పోనీ ఆవిడ అలవాటైపోయింది రాజకీయాలను. అదా ఇక్కడో మాట అక్కడో మాట ఇక్కడో మాట ఆవిడ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడడం. ఈయన ఎన్ని మాటలు చెప్పారు ఆయన మనకి? మరి చెప్పాలి కదా ఆయన. పురంధేశ్వరి గారు నిన్న మనం చూశాను. మళ్ళీ సబ్జెక్ట్ ఆవిడ మళ్ళీ మీరు అయిన తర్వాత మళ్ళీ దానికి వస్తాను, జ్ఞాపకం ఉంచుకొని. ఇంకేంటి? నేను అడుగుతున్నది కౌన్సిల్లో అడిగితే మాకేం చెప్పారు? కౌన్సిల్లో ఏం చెప్పారు? ఆ మంత్రులే కదా అక్కడ కూడా చెప్తారు. మాకు ఇచ్చిన సమాధానం అక్కడ కూడా ఇస్తారు. ఏమన్నా అక్కడేం కొత్త మంత్రులు ఉన్నారా? అసెంబ్లీకి కొత్త మంత్రులు, కౌన్సిల్కి కొత్త మంత్రులు ఉన్నారా? కాదు అసెంబ్లీలోని వచ్చి ఒక పోర్ట్ఫోలియో చేస్తున్న మంత్రి గారు అసెంబ్లీలో ఒకరు, కౌన్సిల్ ఒకరు ఉంటే అవునండి అక్కడ ఆయన ఏం చెప్తారు వినవచ్చు కదా అన్నాకి. ఇక్కడున్న మంత్రి కదా అక్కడ చెప్తాడు. ఇక్కడ నేను అడిగాం కదా, దాన్ని అడిగితే ఇక్కడ సమాధానం లేనిది ఇంకా అక్కడేం చెప్తారు? ఇక్కడ సమాధానం లేదని ఇంకా అక్కడేం చెప్తారంట. సమస్య మీరు మనం అది కాదు బాసు, మనం మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటి? రాష్ట్ర సమస్యలు, కాన్సెన్స్ సమస్యలా? నా ఊర్లో రోడ్లు లేని అడిగాను నేను. ఈ రోడ్లు లేని అడిగానా? ఇది కాదు, ఇవన్నీ అడిగాను చెప్పు. కౌన్సిల్లో చెప్పిన సమాధానం అక్కడే చెప్తారు. ఇంకా దానికి ఉపయోగం ఏంటి? టైం వేస్ట్. కానీ చెప్పు, అడుగు. పార్టీలు ఎప్పుడూ కూడా, రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు ఉంటాయి. అది కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, లేదు ఇంకో పార్టీ అయినా, ఆ అంశం వచ్చినప్పటికీ ఒకే కామన్ అంశం అయితే దాని మీద కలిసి పోరాటం చేయడానికి లైక్ మైండ్తో వెళ్తుంటారు. అవి ఇంకా ప్రస్తుతానికి నువ్వు చెప్తున్న డిస్కషన్ అది ఇంకా ముదిరితే అప్పుడు ఎవరు ఎన్నికలకి చెప్పాను. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు అడుగు, చెప్తాను. అప్పుడు పోరాటం వేరు, ఎన్నికలు వేరు. మా ప్రజా సమస్యలు వేరు, ఎన్నికలు వేరు.
అది ఎవరిని అన్నానా పొత్తు పెట్టుకో నువ్వే ప్రశ్న నీదే ఆన్సర్ నీదే ఏదో వైద్య రాసిచ్చి చెప్పేస్తాను నేను అడుగుతానండి మీరు చెప్పండి అని. ఏమో నాకు తెలియదు బాబు నిజంగా చెప్తాను సార్. ఇక ఎలాగుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ ఇంతకుముందు లేదు నాకు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళే మళ్ళీ దాన్ని విమర్శించుకుంటారు, వాళ్ళే దాన్ని మూసుకుంటారు, వాళ్ళే దాన్ని ఎత్తారు, వాళ్ళే ఎత్తారు. అది 2 సార్లు జోసారికి అయితే ఒకసారి ఎయిర్పోర్ట్లోను, ఒకసారి వచ్చి ఇక్కడది దాని పేరు కౌన్సిల్లో ఆయనే మరి పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మన ఎవరు లోకేష్ గారు కలిశారు. లోకేష్ గారు వచ్చి నాకు సెకండ్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు కలిసాము. ఆయన కారు దిగి వచ్చాడు, నేను వచ్చి ఆయనకి ఎదురుగా వెళ్ళాను, నేను ఎదురుగా వెళ్ళాను. అవన్నీ సహజం ఇవి రాజకీయాల్లో. సరే వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తుంది మాట్లాడితే వాళ్ళు పదవులు నిలబెట్టుకోవడం ఇంకా ఏవో మాట్లాడుతుంటారు. సరే వారితో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమో బాబు అవన్నీ ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళే దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. నేను ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే చెప్పుకోవాలి దాన్ని. నేను ఎవరు ఒకరే అందరూ వస్తారు. మనం అక్కడ నాకు ఎయిర్పోర్ట్లో నుంచి బండా సత్యామూర్తి కలిశాడు, ఇంకెవరు మన పార్టీ ప్రెసిడెంట్ గారు కలిశారు, ఇంకో మంత్రి గారు కలిశారు, అలాగే ఇంకో ఎవరు మా ఎంపీ గారు కలిశారు, విజయనగరం ఎంపీ గారు కలిశారు, అందరూ కలిశారు. అందరూ మాట్లాడుతాం, తప్పే ఉంది. పెద్ద దానికి నాకు తెలియదు ఆ విషయాన్ని మీరే క్రియేట్ చేసుకొని మీరే దాన్ని అంటే ఎలాగవుద్ది? నేను లేదో అవును నేను ఎందుకు చెప్పాలి? ఎవరైతే అది క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే పాపం ఆ అబ్బాయి మీద వచ్చి ఏదైతే బుర్ర చల్దాం అనుకో వాళ్ళు చెప్పుకోవాలి, నాకే సంబంధం. నేనెందుకు బాధ్యుని అవ్వాలి? నేనెందుకు పార్టీ అవ్వాలి? బాధ్యుని కాదు, సారీ, పార్టీ అవ్వాలి. వైషుడ్ నా పార్టీ బాధ్యుడు కాదు, సారీ. అందుకనన్నా నేనెందుకు పార్టీ అవ్వాలి? నాకు బంధమే. అందరూ వచ్చారు, మా ఎంపీ గారు వచ్చారు, కంగ్రాట్స్ అన్న, బాగున్నా అన్న వచ్చారు దగ్గరికి. తప్పే ఉంది. నాకు ఏ రకమైన తెచ్చి నాకు అనవసరం బస్సు. నాకు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కారు దిగి వచ్చారు, నేను ఎదురుగా వెళ్ళాను, ఆయన ఎదురు కలిసాము, కడతాను చేసాం, బాగున్నాను అనుకున్నాం. దాని తప్పే ఉంది. ఆయన తప్పని ఎవరైనా దేనికి ఊహించుకున్నారు? ఎవరికైతే అభద్రతా భావం ఉంటుందో, ఎవరికైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో, ఏ రాజకీయ పార్టీకి అయితే ఇన్సెక్యూరిటీ ఉంటుందో, ఏ వ్యక్తులకైతే అభద్రతా భావం వాళ్ళు నాకు ఎప్పుడు ఐఎమ్ కేర్. మరి ఇంకేంటి కాళ్ళు మీద పడ్డం ఇది పడ్డం పెద్ద సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చే ముఖ్యమంత్రి గారు కలుస్తారు, పడతారు. మనం చూసాము, ప్రధానమంత్రి గారు ఉండగా పర్లేదు ఆయన దండం పెట్టలేదు, తప్పే ఉంది. అది కాదండి చేయలేదా ఆయన ఎవరు తీసుకుమారు వచ్చి మనం చూసాము, అదే దాన్ని తప్పుడు తెలగా. అది నేను అనలేదు, నేను పడ్డాడు లేదని నేను దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, నేను డినై చేయట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. అది అప్రస్తుతం, అది తప్పు. అది ఆ డిస్కషనే తప్పు. అది నిజంగా ఎవరంటే అభద్రతాభావం ఉన్న పార్టీలు, ఇన్సెక్యూర్ ఉన్న వ్యక్తులు డిస్కస్ చేయవలసిన మాట నాలాంటి వాళ్ళని దీంట్లో డిస్కస్ చేయవలసిన అవసరం నాకు లేదు. ఐఎమ్ సారీ. ఇంకో దానికి రండి, నాకేం తెలుసు? ఆ తెలుగుదేశం పార్టీని అడగండి ఏం మద్దతు ఉందో. పాప అబ్బాయిని ఏం బలిచ్చేద్దాం అనుకుంటున్నారో, ఆ అబ్బాయిని ఏం బలిచ్చేద్దాం అనుకున్నారో. ఇంకోటి కొన్ని మీడియా అంటే ఏమైనా వేసింది, వాళ్ళు ఏబిఎన్ వేసింది. వాళ్ళు ఏబిఎన్ వేస్తే ఏబిఎన్ వచ్చి మా పత్రిక, ఏబిఎన్కి నేనే దత్తపుత్రున్నా చుట్టాన్నా? చెప్పండి. అంటే ఏబిఎన్ ఏబిఎన్ తెలుగుదేశం పార్టీ ఏం కుట్ర చేస్తుందో నాకేం తెలుసు? ఎలా దాన్ని సరే మేమేమీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ అన్నీ చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి హాస్పిటల్ చూడమనండి,
తెలుగుదేశం పార్టీ నాయకులను వెళ్ళి ఈ మెడికల్ కాలేజీని చూడమనండి, తెలుగుదేశం నాయకులను వెళ్ళి మన జేఎన్టీ చూడమనండి, తెలుగుదేశం వెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్ చూడమనండి, తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఆర్టీసీ కాంప్లెక్స్ చూడమనండి. అది కాంగ్రెస్లోను మా హయాంలోను అయ్యావా లేకపోతే ఆలయంలో అయ్యో తెలుస్తాయి అవన్నీ తెలుగుదేశం చూడమనండి. వాళ్ళు ఏం చేసాం ఉంటే చెప్పండి. లేకపోతే ఎయిర్పోర్ట్ని వచ్చి ఎవరు దానికి ల్యాండ్లో ఎక్విజేషన్లు ఎవరు ఫౌండేషన్ ఎవరు క్లియర్ చేస్తారో ఎవరు హయాంలో వాళ్ళతో సంవత్సరంలో కట్టిస్తామని హామీ ఇప్పించారు అని చెప్పనండి. ఆ క్లిప్పింగ్ తీయమనండి. ఎయిర్పోర్ట్ ల్యాండ్ అంత ఎవరు చేసి చెప్పానండి. లేదు ఆ గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ క్లియరెన్స్ అన్ని ఎవరు చేస్తారో ఇది కనుక్కోమనండి. ఎందుకు ఇవన్నీ నేను ఎక్కువగా ఆ డిస్కషన్కి వెళ్ళను. ఎందుకంటే అంత బాధ్యత మనం ఇది ప్రజాస్వామ్యంలో నుంచి ప్రతినిధిగా మన బాధ్యత అది. అదేదో నేనే చేయడం గొప్ప అనుకుంటారుగా. ప్రత్యర్థి కాకపోతే మిత్రుడు అవుతాడు. మిత్రుడిగా ప్రత్యర్థి కాకపోతే ఎలాగవుతాడు? ఆయన అబ్బాయి గెలిచిందే మా తమ్ముడి మీద. మీకు ఒకటి తెలుసా, మా ఎవరు నేను వాళ్ళ ఫాదర్ మీద నేను పోటీ చేసినప్పుడు ఏంటి నేను వాళ్ళు తాతగారి మీద మా ఇద్దరం పోటీ చేస్తాం, మా ఝాన్సీ పోటీ చేస్తారు ఏంటి, అర్థమైందా? మా తమ్ముడు పోటీ చేస్తాము అని ఉంటాయి రాజకీయాల సహజం. ఇవన్నీ మనం ఎక్కడ అవుతాయి. నాకు ఎంత మటుకు ఇవన్నీ కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం కూడా బాగోదు. కానీ నా అనుమానం ఏంటంటే ఈ ఎప్పుడైతే ఏబిఎన్లో వచ్చిందో ఆయన ఆ అబ్బాయిని బలిచ్చడానికి ప్రయత్నం చేస్తారనేది నాకు ఒక ఎందుకు అనుమానం. చాలా పాపం అది చాలా తప్పు కూడా. ఎవరు ఒక్కొక్క నేత ఎవరు అదే ఆడారి కుమార్ ఆడారి ఏం పేరు ఆడారి ఆనంద్ కుమార్ వెళ్ళిపోయినాడు. అంతకుముందే అతను మా పార్టీ ఉన్నప్పుడే చెప్పాను కదా ఇతను చేస్తుంది తప్పని. మీరు బాగా రిజిస్టర్ చేసుకోండి. అతను మా పార్టీలో ఉన్నప్పుడే చెప్పాను. పార్టీ వేరు, ప్రజా సమస్యలు వేరు. ప్రజా సమస్యలు పెడతాము మేము రాజీనామా పడం. రైతులకు వచ్చి రూపాయి తగ్గించడం మీద ఎక్కడా జరగలేదు. పెంచేది తప్ప తగ్గించడం జరగలేదు చరిత్రలో. ఇవాళ ఈ విశాఖ డైరీ చేస్తుంది చాలా తప్పు. దీని మీద విచారణ కోరుతాం, దీని మీద వాళ్ళ మీద డిమాండ్ చేస్తాం అని చెప్పాను లేదా మీకు? నా తర్వాత నాకు చాలా వచ్చాయి నాకు రికమెండేషన్లు. నేను ఎవరైనా చెప్పినా ఎన్నో నాకు కావాల్సిన రైతు సమస్యలు అని చెప్పాను. ఇక ఈ పార్టీలో ఉండి ఈ పార్టీతో ఎందుకు బయటకు వెళ్తే ఇంకో 5 రూపాయలు తగ్గించుకోవచ్చు నీ పేడేటు. అందులో మళ్ళీ సాక్షాత్తు నాలాగే స్పీకర్ గారు కూడా మాట్లాడారు. స్పీకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా మరి కూటమి పెద్దలే తీర్చుకున్నారు. కూటమి పెద్దలంటే మరి బీజేపీ కదా, మరి బీజేపీ కొత్తగా వచ్చింది ఎక్కడి నుంచి? కూటమి లేదు ఇది. మంచి బాగా సంబంధించాడండి ఏంటి కాదు. దీని తర్వాత రాడికి దీని తర్వాత వస్తాను. అది మరి వాళ్ళే చేర్చుకున్నారు. మరి ఏ ఉద్దేశం అంటే ఇంకో 5 రూపాయలు తగ్గించేద్దామనే. ఇప్పుడు మొన్న 2 రూపాయలు తగ్గించారు రైతులు పాప ఇంకో 5 రూపాయలు తగ్గించుకోవచ్చు ఈ కూటమిలోకి వెళ్ళిపోతాను తగ్గింది అని చేరాడా? ఎందుకు క్యాష్ పార్టీకి బలహీనం ఏంటి? మరి ఆయన ఎప్పుడేం గెలిచాడా? ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి గెలిచాను అమ్మ ఇప్పుడు ఇంకా ఇప్పుడు బలం అన్నాక ఎప్పుడు 2 సార్లు 3 సార్లు పోటీ మా పార్టీలో ఓడిపోయాడు, టీడీపీ ఓడిపోయాడు. అదే అవన్ శ్రీనివాస్ అన్నాను నేను. మరి నువ్వు మనుషుల పేర్లకి వెళ్ళకు తప్పు. నేను అవన్ శ్రీనివాస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డైరీ గురించి లేదు, మనం మాట్లాడుతున్న డైరీ గురించి. నువ్వు నా క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ లేదు. అది ఇంకే చెప్పు. అది కట్ అయిపోయింది. ఏంటి చెప్పు? ఏది ఇగో ఇది మంచి సబ్జెక్టు. ఇది చెప్పు. నాకేమైందో తెలియదు కానీ రాత్రి నేను చూసినంత కనిపించింది. ఇది కూడా జగన్మోహన్ మీద తోసి వచ్చింది. నిన్న జరిగిన అంశం
జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే దోషి వస్తుంది, మా ప్రభుత్వం వైఫల్యమని. ఏది మరి ఇవన్నీ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంటనే ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడ నవ్విపోతాడండి. ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ని వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూశాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తాయి. నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అసలు ఏమైపోతుంది వ్యవస్థ? ఎక్కడికి వెళ్తుంది? అది ఎవరికైనా పట్టుందా? ఆలోచన ఉందా? దాని మీద రివ్యూస్ జరుగుతున్నాయా? ఆలోచించండి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యమే, ఆ ప్రభుత్వ వైఫల్యమే. వాళ్ళు అలవాటు పెట్టేశారు. మా దగ్గర ఇంజనీర్లు జరిగా అలవాటు పెట్టడానికి. ఏది ఏమో నాకు తెలీదు. అయిన తర్వాత వచ్చాడా, అవ్వక ముందు వచ్చాడా, ఈ ఇళ్ళప్పుడు వచ్చాడా, వెళ్ళక ముందు వచ్చాడా నాకు నేనే అందులో లేను. నేనే మీ టీవీలో చూసిందే. ఆయన అక్కడ ఉంటుండగా వీళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. మీ టీవీలో చూపెట్టింది. అసలు నాకు ఒకటేంటంటే, నాకు డీజీపీ గారు అంటే చాలా గౌరవం కంటే నాకు ఆయన మీద అభిమానం. పదవి మీద గౌరవం, వ్యక్తి మీద అభిమానం, పదవి మీద గౌరవం నాకు. కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చిన డైల్యూట్ అయిపోయాడు. అతను డీజీపీని మర్చిపెట్టుకున్నాడు. ఆయన నిజంగా చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. నా ఫీలింగ్లో, నా సర్వీస్లో నేను నా 20 సంవత్సరాలు ఆయన్ని వివిధ హోదాల్లో చూశాను. యాజ్ ఏ ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా, మన రీజనల్లో ఐజీగా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఉండాలని, గట్టిగా ఉంటారని కోరుకున్నాం మన రాష్ట్రం నుంచి కూడా. కానీ ఈ 6 నెలల కాలంలో ఆయన్ని ఎందుకో కానీ పాపం డైల్యూట్ అయిపోయాడు. నేను ఇప్పుడు వచ్చి 6 నెలలు ఎప్పుడు మాట్లాడలే. ఆయన కనీసం ఫోన్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 15 మంది డీజీపీలు ఉంటారు, రిటైర్ అయిపోయిన, ఇంక్లూడింగ్ అందరితో, రిటైర్డ్ అయిన అందరితో, ఇంక్లూడింగ్ ఏబి వెంకటేశ్వరతో కలిపి. అసలు మా ఫోన్ ఎత్తడానికి భయపెడిపోతున్నాడు. ఏబి వెంకటేశ్వర గారు కూడా ఎత్తేవారు. అంత టీడీపీ అని హార్డ్ కోర్ అని చెప్పాను మేము వదిలేసిన ఆఫీసర్ కూడా. విషయం తెలుసుకొని అవుతుంది. విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలాంటివి ఉంటే ఇలాంటివి ఉంటాయి. ఇంకో 2-3 రోజులు వెళ్ళిపోతాను. అందుకే అభిమానం అన్నాను. ఆ పదవి మీద గౌరవం డీజీపీ. అందుకే నేను ఆఫీసులో మీద అందరి మీద నాకు పదవులు అంటే ఆ పదవి మీద ఎప్పుడు నేను రెస్పెక్ట్గా ఉంటాను. చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఎప్పుడూ కూడా ఐఎమ్ నెవర్ ఐ కామెంటెడ్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్న వాడికి వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకున్నా అంటే బాగుండేది. మరి దాన్ని సంబంధించుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము. ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో, ఇగో వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే. అలాంటప్పుడు వెళ్ళే ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాను, ఇటు తొక్క తీస్తాను. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తాడు చూద్దాం. రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఆయన కార్యక్రమంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు
ఆ? ఇంకేంటి? నేను ఒక విషయం ఒకే పాయింట్ చెప్పేస్తాను. దీని మీద డిబేట్ కంటే నేను అవుతాను. మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచాము పెంచలేదని నేను అన్నాను కదా. మేము ఆ విషయం ఎత్తామా? మళ్ళీ రేపు ఎప్పుడైనా మీరు అడిగినప్పుడు అడగండి. మేము ఎప్పుడైనా పెంచలేదని మేము అన్నామా? ఎన్నికల ముందు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ? కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? సాక్షాత్తు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మా హయాంలో రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచే సమస్య లేదు, ఇది బాధలు అయిపోతుంది, విద్యుత్ దీని మీద ₹1 కూడా పెద్ద భారం పడినేయమని చెప్పారా లేదా? దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడుతాం. మీరు చెప్పకపోతే అసలు డిస్కషన్ లేదు. మేము ఎందుకు మాట్లాడతాం? మీ అమ్మాయికి అవగాహన లేదా? మాకు అవగాహన ఉంది కదా, తప్పదు కదా, పెంచాలి కదా. మరి ఈ టైంలో మనం పెంచాం కదా, మేము ఒప్పుకుంటాం కదా. నేనేం కాదనలే కదా. ఏమి చెప్పారు? ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయినాయి, 4 సంవత్సరాలు కదా, నిండారా 6 నెలలు అవ్వలేదు, అప్పుడే 15,000 కోట్లు వేస్తారుగా. అది అడుగుతుంది, మాకు వచ్చినది. ఈ 15,000 కోట్లు పోనీ వీలు పడదా? ఇవ్వచ్చు కదా. 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు కదా, ఈ 15,000 కోట్లు డిస్కమ్లకి సబ్సిడీ చేయొచ్చు కదా. చేస్తే ఇష్యూ లేదు కదా. అది మేము అడుగుతుంది, అది మా డిమాండ్. నేను డిబేట్కి రాలేను కానీ ఒక్కొక్క మాత్రం మీరు నా తరపున చెప్పండి దయచేసి, ఒకవేళ మీరు కానీ వాటికి వెళ్తే. ఇంకోటి, ఇవాళ జమిలి ఎన్నికలు నన్ను అడగకు, చంద్రబాబు నాయుడు గారిని అడుగు. ఎందుకు అడుగు అంటే, ఆయన ఎందుకు అడగమన్నా అంటే ఈజ్ అథారిటీ. ఎందుకు అథారిటీ అంటే, అసలు జమిలి ఎన్నికలు అనే మాటను తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఆయన. జమిలి ఎన్నికలు వస్తాయని, అవి 27లో వస్తాయని, మళ్ళీ తర్వాత వచ్చి కాదు రావు 29లో వస్తాయని ఆయన మేము మా పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు జమిలి ఎన్నికల గురించి మాట్లాడలే. ఆయన వీళ్ళు అన్ని మాటలే దాన్ని ఉడకేశారు. వస్తే అంటున్నారు, వస్తే అన్నాకి జగన్ గారు ఎలాగంటారు? వాట్ ఈజ్ అథారిటీ? మనం భాగస్వామ్యం కాదు కదా దేంట్లోనూ. ఇందాక చెప్పా కదా నువ్వు అంటారు కానీ సింగిల్ అని. అప్పుడు మేము అనగా భాగస్వామ్యం మేము ఎలాగంటాం? అనం కదా. కానీ ఒక చిన్న సలహా, ఇవాళ ఎవరు పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా ఆయనకి కడప, ఎవరు MDO అని మీద దాడి జరిగిందని చూడడానికి వెళ్ళారు కదా. ఆయన ఇంకో పని కూడా అక్కడే చేసి వచ్చి ఉంటే బాగుండేది కడపలో. ఎందుకంటే ఆ చంద్రమౌళి రెడ్డిని ఉయ్యారమని ఓ బీరుబాటితో కొడిచాడు, తల 2 చెక్కలు అయిపోయింది. తెలుగుదేశం ఉయ్యారం అతను కూడా చూసి వచ్చేస్తుంటే బాగుండేది, సమన్యాయం ఉండేది. అంటే లా అండ్ ఆర్డర్ చట్టం దాని బాధ్యత తీసుకెళ్ళిపోద్ది. చట్టం అందరికీ ఓటే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ ఓటే. ఎవరిని మేము క్షమించేది లేదు అని అంటే బాగుండేది. చట్టాన్ని వచ్చి దయచేసి చట్టాన్ని పక్షపాతి చేయకండి, ఓ పక్షానికి చేయకండి. చట్టాన్ని వచ్చి చట్టం అందరికీ సమానంగా ఉంచండి, చట్టాన్ని చుట్టాల కింద వాడుకోవద్దని నా తాలూకు సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఆల్సో. ఇంకేటి చెప్పండి. సార్ నేను రేవంత్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్కి వచ్చిన విషయాల్లో నేను దూరం, కానీ ధనం మితం జగత్తు అని ఒక సామెత ఉంది కదా. టోటల్ కమర్షియల్.
వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఈ అవకాశం కోసం ఏదైనా మాట్లాడతారు. మన ఈయన దగ్గరికి వచ్చారు, అలవాటు చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, మడుగులు ఎత్తారు. ఏదైనా అవకాశం కోసం వాళ్ళ అవకాశం కోసం అలా పని చేసుకున్నారు. నేనన్నానా? ప్రజలు అంటున్నారు. మీ మీడియా అంటుంది, మీ బాస్ అన్నాడు, మర్చిపోవా? మీ బాసు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ చూడు తీసి, మురళీమోహన్ని మళ్ళీ రిపీట్ ఇంటర్వ్యూ వేయండి. ఒకరోజు వచ్చి ఫిల్మ్ షో లేకపోతే కొమ్ములిపోయింది ఏంటి, 1,00,000 లేకపోతే కొమ్ములిపోయింది ఏంటని మురళీమోహన్ గారు ఇద్దరు ఇంటర్వ్యూలో సాక్షాత్ మీ ఎండి గారు వచ్చి ఆయన అంటే ఆయన అవును తప్పు నిజమే, 1,00,000 పోతే అయిపోయింది, ఒక షో లేకపోతే అయిపోయింది, దానికి వచ్చి ఊరిక మనం కాలేజీలో పడడం బాధ ఏంటి అని మురళీమోహన్ గారు అన్నారు. నిన్న చూశాను రాత్రి, ఎవరన్నా ఈ టీవీని. అది నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను, అంతేనా కదా? మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంటర్వ్యూ అయ్యండి ఒకసారి దయచేసి. నా రిక్వెస్ట్గా చెప్పు. అక్కడ నుంచి డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి మేడం మీదకి వచ్చి కారు తీసుకెళ్ళిపోయారా? ఎవడన్నా అవుతాడు, ఎవడైనా గేట్ దగ్గర ఆపుతాడు, కంట్రోల్ రూమ్ గేట్ దగ్గర, ఎక్కడైనా గేట్ దగ్గర ఆపి గేట్ దగ్గర దిగి ఒక కారు అయితే. ఇప్పుడు సపోజ్ సెక్రటరీ అనుకో బాసు, సెక్రటరీ ముందుకెళ్తే అక్కడ అవుతాయి, ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎక్కడ ఆపుతారు? గేట్లో పట్టినప్పుడు ఎక్కడ అవుతుంది చెప్పు? ఎన్ని కార్లు వెళ్తే ఒక కారు వెళ్తుంది. చిరంజీవి గారిని ఫ్యామిలీతో చెప్పి లంచ్కి వెళ్ళారు రోజు, ఆయనే గుమ్మం దగ్గరకు వచ్చి డిసిషన్ తీసుకెళ్ళారు కదా, ఒక కారు కాబట్టి ఒక కారు లోన తీసుకెళ్ళారు. 10 కార్లు లేనప్పుడు ఎక్కడ ఆపుతారు? ఇదంతా ఏంటంటే ఆలోచన లేని అవగాహన మాటలు, ఊరికే ఎవరు బుర్ర జల్లాలనే మాటలు ఇవి. చెప్పాను కదా ఇందాక, అవకాశం కమర్షియల్ ఏం చేస్తారు? వాళ్ళు 150 కోట్లు పెట్టేమో తప్పదు. మేమేమైనా అన్నాం అనుకో, మరి మా ఆయనకేం పోవాలో ఒట్టున్నాడు మాట్లాడతాడు, మా డబ్బులు మాయ కదా, ఆయన మొదలుపెట్టాడు, అందులో ఆయన పార్ట్నరా లేకపోతే ఆయన సినిమా అని అంటారు. అందుకు దాన్ని ఎక్కువగా మాట్లాడకుండా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలు చూస్తున్నారు, వాళ్ళే తెలుసుకుంటారు, అంత మంచిది. లేదు నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఎండి గారు నేను మురళీమోహన్ ఎంట్రీ మొత్తం ఒకసారి, ఇది అవసరం ఇది. ఎందుకు ఆయన నిన్న ఉన్నాడు, మురళీమోహన్ గారు కూడా నిన్న కూడా వెళ్ళారు, వారు వెళ్ళారు కాబట్టి అందుకని. నాకు తెలియదు బాసు, నేనేం దాన్ని ఉండాలని కోరను, అలాగే ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను ఉంచాలని కోరను, తీసేయాలని కోరను. నేను చెప్పను కొన్ని నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, కాలమే చెప్తాను నిర్ణయాలు, నేను చెప్పను నిర్ణయాలు. ఏంటి 29వ వచ్చే నెల 3వ తారీఖున జరిగే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ మీద వినతి పత్రాలు ఇచ్చిందో కలెక్టర్లకి, విద్యార్థులు మా పార్టీ పెద్దలందరూ కలిసి, విద్యార్థి తల్లిదండ్రులు కలిసి దాన్ని జనవరి 29వ తారీఖు వరకు వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిన్న రోజున ఏదైతే ఎలక్ట్రికల్ విద్యుత్ ఛార్జీలు అదనంగా రోప్ ఛార్జీ పేరిట 15,000 కోట్ల రూపాయలు అదనంగా వేసి, 15,600 కోట్ల రూపాయలు అదనంగా వేసి వాళ్ళ మీద భారం మోపారో దాన్ని ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేయాలి. ఇక్కడనే విత్డ్రా చేసి నిన్న జరిగిన ఆ రెస్పాన్స్ను చూసే నా ప్రభుత్వం అది వెనక్కి తీసుకొని ప్రజలకు మేలు చేయాలనేది మా డిమాండ్, మా కోరిక.